వచ్చా ఇదిగో చూడండి. కాదు, నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే మనిషివి కాదని నాకు తెలుసు. అందుచేత చాటుగా ఉండి అన్నీ విన్నాను, వినే పారిపోయాను. మంచి పని చేశారు. ఇంతకు ఆ దౌర్భాగ్యరాల్ని ఎక్కడ వచ్చి వచ్చారు? ఎవరిని? చిత్తర్ని. అది నాన్న నాన్న అంటూ మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిందిగా. మళ్ళీ రాలేదు. రాలేదు? అప్పటి నుంచి చిత్ర ఇంటికి మళ్ళీ రాలేదు. అయితే మరి ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో? కాదు, ఏదో జరిగే ఉంటుంది. దిక్కులేని పసిదాన్ని వీధిలోంచి తెచ్చుకోనే వీధిలోకే తరిమేసావా? ఎంత పని చేసావే పాపిష్టిదానా! ఇప్పుడు నేను ఎక్కడికి పోగలను? ఏం చెయ్యగలను? అమ్మా అమ్మా అంటూ వీధుల వెంట కేకలేస్తూ తిరగనా, లేక ఏ గంగలానైనా దూకనా? చెప్పు, నన్నేం చెయ్యమంటావు? చెప్పు. చూడు సరస్వతి, నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. చెప్పు, చెప్పమంటుంటే. చెప్పడానికి దాన్ని నేనేమైనా తరివేశానా? నువ్వెందుకు తరివేస్తావు? పెంచిన దానివి. కానీ మళ్ళీ అది వీధిలోకి పోవలసినంత కటువైన మాటలు మాత్రం అన్నా. అది ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నువ్వు భేద బుద్ధి చూపిస్తున్నావు. అది అమ్మా అని నిన్ను తల్లినిగా చేసుకోగలిగింది, కానీ నువ్వు మాత్రం దాన్ని కూతురుగా స్వీకరించలేకపోయినావు. నేను సరళా అని పిలుచుకుంటే అది చూసి సహించలేకపోయినావు. సరళ ఎప్పుడా చచ్చిపోయి, కానీ చిత్రను మాత్రం చేతులారా చంపేశావు. ఈ యథార్థానికి బాధ్యత నీదే. ఇవాళ నువ్వైనా చావాలి, నేనైనా చావాలి. ఏం జరిగింది? సరస్వతి మేడం నుంచి పడిపోయింది. అంబులెన్స్, ఫోన్. హలో, అంబులెన్స్. 37 ప్రకాశ్ రోడ్ నుంచి మాట్లాడుతానండి. ఇక్కడ ఒక ఆమె మేడం మీద పడిపోయింది. వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరండి? భార్య మేడం మీద పడిపోయిందంట. హలో, పోలీస్ స్టేషన్. అదేంటండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నారు? ముందుగా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఎందుకైనా మంచిది, మన పీక చుట్టుకోకుండా ఉంటాయి. చూడండి ఇన్స్పెక్టర్ గారు. అన్నగారు, అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావచ్చు. మీరండి ఒక టాక్సీ తీసుకురండి. టాక్సీ. సరస్వతి, ఈ ఆఖరి ఘడియలు మీ చేతుల్లో గడవటం అదృష్టం. చూడండి, చిత్రంటే నాకేమీ పెరుగుతలేదు. దాన్ని ఎప్పుడు నా కూతురుగానే ప్రేమించాను. కానీ వయసు వచ్చిన పిల్ల కాలు జారితే దాని బ్రతుకు పాడవుతుందని తల్లిగా మందలించాను. ఇలా జరుగుతులేదు. సరస్వతి, ఒక్క మాట, పాపిష్టిదాన్ని మీ కోరిక చెల్లించలేకపోయాను. చిత్తర్ని సరళాన్ని పిలవడానికి అంగీకరించలేకపోయాను. నేను మన సరళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక సరళని చిత్తర్లోనే చూసుకోండి. చాలా వీక్గా ఉంది. ఉద్రేకం కలిగించే విషయాలు ఏవి అడగకూడదు. చూడండమ్మా, ఈయన మీ భర్త గారేనా? ఈ సంఘటనకు ముందు మీరిద్దరేమైనా ఘర్షణ పడ్డారా? ఆ తగాదాలో
మీ భర్త మిమ్మల్ని మేడ మీద నుంచి తోసేశారా? ఆ మాట నా చేత అనిపించి వారిని నాకు దూరం చేద్దామని. ఏమైనా మీరు నిజం చెప్పాలి. నేను నిజమే చెప్తున్నాను. వారు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు? వారి కేసు చూడండి. నా కోసం పసిపిల్లాళ్ళ ఎలా ఏడుస్తున్నారు. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్ప సరస్వతి ఏరానే ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయికి రా బ్రహ్మాండంగా ఉంది. మరి డాక్టర్కి డబ్బు ఇవ్వక్కర్లే? ఇవ్వాలి, కానీ మన దగ్గర ఎక్కడిది? వాళ్ళని అడిగి తీసుకో. ఇదిగోరన్నా ఎప్పుడు అడిగి తీసుకొచ్చా. ఏమిట్రా అది? డబ్బులు అక్కడా లేవట, ఇక దీన్ని డబ్బు చెయ్యాలి. ఏడ్చావులే. ఒకసారి ఇలా బయటికి రండి. ఏ అవును, ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు కొంచెం మర్యాదగా మాట్లాడాలి. నేను మర్యాదగా మాట్లాడాలి? అవును. మీరు మాత్రం ఏమంత పెద్ద మనుషులు. ఏ మీకేమవుతుంది? ఆమె నాకు సరే సరే, ఇక చెప్పక్కర్లేదు, అర్థమైందిగా. సాయంత్రం నుంచి చూస్తూనే ఉన్నా మీ తరహా. మీరిద్దరూ పారిపోయి వచ్చారు. ఇంట్లో ఉండటానికి వీలేదయ్యా. పోలీసులు తాగడికి మేం తట్టుకోలేము. ఒరే అంజీ, వీళ్ళిచ్చిన డబ్బు ఇచ్చేయరా. డబ్బా? ఏ డబ్బు? అవుండే, డబ్బు ఎక్కడిచ్చారు? భలే మనగాడివయ్యా. ఆ అమ్మాయి నగల మీకు కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇదిగో, ఊరికే నూరు పారేసుకోకు. అందరూ నీ అంత నీచంగా ఆలోచించారు. నిజమే, అంత ఆలోచన ఉంటే నీచంగానే ప్రవర్తించాం. అంజయ్య, ఏమా? ఒక్క పని చేసి పెడతావా నాకు? చిటీలో చేస్తాను, చెప్పండి. ఈ ఉత్తరం తీసుకెళ్ళి మా నాన్నకి. అడ్రస్ దీని మీదే ఉంది. ఓ అలాగే. రా రా, ఇంటికి రా, పోదాం. ఏమండి, చిత్రతల్లి చనిపోయిందా? అవును పాపం, ఏం చేస్తాం. రవే కొనుడా, అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళండి, ఇందులో అడ్రస్ ఉంది. వెళ్ళి తిన్నగా వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకురండి. చూడండి, వాళ్ళు ఏమైనా అనేరు సుమా? నేను ఎందుకంటాను? ఏమండి, చిత్రకి తల్లిపోయిన విషయం తెలియనియొద్దు. ఇక్కడికి వచ్చాక నింపాదిగా నేనే చెప్తాను. అలాగేలే. నాకు అర్జెంట్గా కొంచెం డబ్బు కావాలమ్మా. డబ్బుతో నీ సమస్యలు తీరేవైతే అలాగే ఇస్తాను రవి. అమ్మా, ముందాలోచన లేకుండా నువ్వు చేసిన పని చిత్ర జీవితానికి ఎంత కళంకం తెస్తుందో ఆలోచించావా? నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, కానీ ఈ దాగుడు మూతలు ఎందుకు? అమ్మా, నేను చిత్రం వెంట వెళ్ళాలని వెళ్ళలేదు. ఆమె కోపంతో వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకొద్దామని వెళ్ళా. కానీ పరిస్థితులు మమ్మల్ని తరుముకు వెళ్ళాయమ్మా. ప్రమాణం చేసి చెప్తున్నా, చిత్రకు ఏ అన్యాయం చేయ, ఆమెకు ఏ కళంకం రానివ్వను. నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఈ నిశ్చయం నీకు ముందే ఉండుంటే ఇక్కడ ఇంత సర్వనాశనం జరిగేది కాదేమో. ఏం జరిగిందమ్మా? చిత్ర తల్లి మేడ మీద నుంచి పడి చనిపోయింది. అమ్మా, నేను ఇప్పుడే చిత్రం తీసుకొస్తాను. రవి, రవి, ఇదిగో చూసారా, మీ ఉత్తరం చూడగానే వచ్చారు మీ నాన్న. నాన్న, అవును నేనే. ఎక్కడ వాడు? ఎక్కడ మా రవి? ఎక్కడ అని డబ్బు తీసుకురావడానికి వెళ్ళాను. డబ్బు 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 వెతకో. డబ్బు చెట్ల దులుపుతూ వస్తుందా? ఎందురా నాయన అలా నవ్వుతావు? కొంగమ్మ కొనుగోను. నువ్వు కాస్త బయటకు వెళ్ళి మేము మాట్లాడాలి. ఏం పర్సనాలిటీగా ఆఖరికి ఎలాంటి చోటుకి తీసుకొచ్చావు మా వాడిని? నేనేం తీసుకురాలేదు. మరి
నేను చూసానా? ఆయన్ని అడగండి. అడుగుతాను. రవి రవి ఎందుకలా అరుస్తారు? బయటకు వెళ్ళారని చెప్పడంలే. ఆటే దబా ఎంచుకో. ఊరుకుంటున్నాను అనుకుంటాము. కొంత కురు చేతులు చేసి మరి పెడతాను. ఏమిటా కేకలు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా బాధ నీకు ఎలా తెలుస్తుంది? ఇంతకాలంగా నా కుమారుడు ఇంతటి వాడు అంతటి వాడని 10 మందిలో రొమ్ము విచ్చుకు తిరిగేనే. నాకున్న ఒక్కగాని ఒక కుమారుడు పొరిగిండమ్మాయితో పారిపోయాడని 10 మందిలో తెలిస్తే నా పరువు ప్రతిష్ట ఏం కాదు. మీరు పారిపోయే ముందు నా ప్రాణాలు కాస్త తీసేసి పారిపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కదా. కాదండి, మీరు ఊరుకోండి. అంత సర్వనాశనం అయిపోతుంటే ఎలా ఊరుకోను? అవతల 60,000 రూపాయలు కట్టుతో జడ్జి గారి సంబంధం స్థిరపరచుకున్నాను. స్థిరపడిందా? తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నాం. ఇంకేం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. మీ అబ్బాయి మీ దగ్గర పంపిస్తాను. పంపిస్తావా? నిజంగా పంపిస్తావా? పంపిస్తాను. నేను మీకు అడ్డురా. నా అదృష్టం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. మీరు వెళ్ళండి. సంతోషం, చాలా సంతోషం. సుఖంగా బతుకు. అంజీ, ఒరే అంజీ. అబ్బబ్బా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి, ఏమిటి? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకో. మీరు పొరపడుతున్నారు. నేను ఆయన్ని పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకుని దానివి పారిపోయేందుకు వచ్చావు? నేను పారిపోయి రాలేదు. నేను మిమ్మల్ని ఎలా నమ్మించగలను? అయితే నా దుఃఖ జీవితం అంతా మీకు స్పష్టంగా చెప్పాలి. వద్దొద్దు. నా సొద చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నీ దుఃఖం అంతా నేను వింటూ కూర్చున్నా. మీరు నన్ను రవి నుంచి రక్షించాలి. అది నా పని కాదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన ఇప్పుడే తిరిగి రావచ్చు. భయం కూడా ఉందన్నమాట. అయినా నాకెందుకు వచ్చిన పెడతా? ఇంతకీ నువ్వు నాకెవరివని? ఎవరినీ కాదు, కానీ నన్ను మీ చెల్లెలుగా భావించి మా నాన్నని ఇక్కడ తీసుకొద్దురు గాని, లేదా నన్నే ఇంటి దగ్గర దింపొద్దురు గాని. ఇంటికా? ఆడది ఒక్కసారి పరాయివాడితో వచ్చి ఎక్కడైనా ఒక రాత్రి బయట గడిపిందంటే దానికి ఇంకా ఇంటికి వెళ్ళే యోగ్యత ఉండదు. నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి. నేను నిజంగా ఆయన పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నన్ను ఎలాగైనా రవి నుంచి కాపాడండి. వెళ్ళిపోదా? మీరు వెళ్ళండి, నేను రాను. ఏమిటిది? నువ్వు రావు? ఆదర్చుకోలేదు. నువ్వు ఆమెను బలవంతంగా తీసుకొచ్చు. ఓహో, అయితే ఆమెను ఇక్కడ బలవంతంగా ఉంచదచ్చావా? అందుకే నన్ను డబ్బు తెమ్మన్న మెషితో పంపించావన్నమాట. అవును, పంపించా. ఏం చేస్తా? ఏం చేస్తానా? ఇక్కడ మర్చిపోయిందా? మరి నువ్వు అయితే ఇక్కడే ఉంటావా? ఆ సంగతి మీకు అనవసరం. తండ్రి చాటు బిడ్డలు, తండ్రి దగ్గరికి వెళ్ళండి. పోండి. నిన్ను ఇప్పుడు అర్థం చేసుకోగలిగాను. వీధిలో నుంచి వచ్చిన దానివి మళ్ళీ వీధిలోకి వచ్చేదాం. దాని కారకులు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించాను. నిన్ను వీధిలో నుంచి ఇంటికి తీసుకెళ్దామనుకున్నాను, కానీ నీకు అది ఇష్టం లేదు. నువ్వు వీడితో రవి
వెళ్ళండి. వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు నీకు మాట చెప్పి వెళ్తాను. మీ అమ్మ మేడ మీద నుంచి పడి చచ్చిపోయింది. మీ నాన్న పిచ్చెత్తి వీధుల వెంట తిరుగుతున్నాడు. నేను మీతో వచ్చేసాను, నన్ను తీసుకెళ్ళండి. నిన్ను తీసుకువెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు నాకు సంబంధం తెగిపోయింది, పూర్తిగా తెగిపోయింది.